ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ విధియ, మధ్యాహ్నం 2:28 వరకు. నక్షత్రం కృతిక, ఉదయం 6:59 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గృహ సంబంధమైన కార్యక్రమాలలో ఆసక్తిని కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనం, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ స్థిరాస్తులకి సంబంధించి అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటే వాటికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబంలో నూతన వస్తువాహనాలు అమరటము, అలాగే దీంతో పాటుగా శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈరోజు మేషరాశి వారికి అనేక విషయాలలో మంచి శుభ పరిణామాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా మంచి శుభ వార్తలు వినే అవకాశాలు, అలాగే అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం, ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. సమయానుకూలంగా మీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రతి విషయాల్లోనూ తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులుండటం, భాగస్వామ్యంలో కనుక ఉంటే భాగస్వామ్యానికి సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, ఆర్థిక పరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవడం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశించినట్టుగా మార్పులు చేర్పులు గోచరిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేస్తుంటే అందులో కూడా సానుకూలత లభించటం, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు, ఆర్థిక పురోగతి, కుటుంబంలో అనుకూలత, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి పురోగతి,
వివాహ ప్రయత్నాలలో అనుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ నెరవేరటం, మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, అలాగే మీకు విశేషమైన గుర్తింపు లభించటం, మీ ప్రతిభా పాటవాలను నలుగురు మెచ్చుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దీంతో పాటుగా ఇక్కడ కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిస్థితులు, విందు వినోదాలకి వెళ్ళటం, గృహ సంబంధమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, నూతన వస్తువాహనాలు అమరటం, అలాగే మీరు కోరిన విధంగా మీ జీవితం ముందుకు వెళ్లే అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. మీ యొక్క బంధువర్గీయులతోటి అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా మీకు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారితోటి తగువులు పడే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు మానసికంగా ఆందోళన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఖర్చులు అధికంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు, మీ మాటకి విలువ పెరగటం, మీరు చెప్పిన విధంగా నలుగురు నడుచుకోవటం, కుటుంబంలో మీకు మంచి గుర్తింపు లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన పనులు, ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు మీ చేతికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు మీ యొక్క స్వవిషయాల గురించి గోప్యత పాటిస్తారు. అలాగే దీంతో పాటుగా మీ భూ సంబంధమైన వ్యవహారాలలో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సంతానం వారి అభివృద్ధి గురించి మీరు ఆశిస్తున్నట్టుగా మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, సోదర సోదరీమణులతోటి ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా వాటిని కూర్చొని మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ విజయావకాశాలు, మీరు చేసిన ప్రతి పనికి గుర్తింపు లభించటం, అలాగే మీకు కనుక ఇంక్రిమెంట్లు ప్రమోషన్ల గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలమైన మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ తులారాశి వారు విందు వినోదాల కోసమని చెప్పి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడుపుతారు. అలాగే దీంతో పాటుగా స్థిరాస్తులు కూడా మీకు అమరేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ విశేషమైన గుర్తింపు లభించటం, కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం లేదా ఆప్యాయత పెరగటం, అలాగే మీరు కోరిన విధంగా ఈరోజు గడిచేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మొక్కులు తీర్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. పిత్రార్జితాలు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సోదర సోదరీమణులతోటి ఎటువంటి విభేదాలు ఉన్నా వాటిని మీరు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేయటం, వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక శ్రమ ఉండటం, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానం గురించి అధిక శ్రద్ధను వహించాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన ధర నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఏ పని తలపెట్టినా అందులో జాప్యము, ఆలస్యము లేదా పనులు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన ప్రతి వారితోటి కూడా గొడవలు పడే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మాట మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు కూడా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోవటము, ధర నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశి వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఇక్కడ వీరికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వీరికి మాత్రం భాగస్వామ్యంలో వీరు ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార నిమిత్తంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు, నూతన వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి సానుకూలత, అలాగే మీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇతరులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే నరఘోష, నరదృష్టి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఇక్కడ అనేక విషయాలలో సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. సమస్యలను అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా మీకు మనస్పర్ధలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు పడుతున్న శ్రమకి తగిన విధంగా మీకు ఆర్థికంగా అనుకూలత లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమ కలుగుతున్నా పట్టుదలతోటి మీరు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మీకు అనుకూలమైన స్థితిగతులు, పాత బకాయిలు తీర్చే ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉన్నా పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్లేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో తగిన విధంగా మీరు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళతారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు, కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనేక విషయాలలో కూడా తగిన విధంగా మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, అలాగే నూతన వస్తు వాహనాలు అమరటము, దీంతో పాటు మీ మాటకి విలువ పెరగటము, ఇతరులు మిమ్మల్ని నమ్మటము, మీరు చెప్పిన విధంగా నడుచుకునే ప్రయత్నాలు అనేవి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి,
కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి మంచి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా పురోగతి సూచిస్తోంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశాలు, దీంతో పాటుగా భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలించటం, ముఖ్యంగా ప్రయాణాలు లాభించటం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయాల్లోనూ సానుకూలమైన పరిస్థితులు, సంతానానికి సంబంధించి మీరు ఆనందంగా ఉండటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, దీర్ఘకాలికంగా రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. కార్తీక శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.